ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 37వ అధ్యాయము. ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారాలు, రత్నాలతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకుని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తభానికి తోడబుట్టిన ఒక మణిని మెడలో వేసుకుని ఉన్నాడు. పైకి కిందికి వెళుతున్న తరంగ సదృశ్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగా సింధు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనక వస్తున్నాయి. అలా పైకి లేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలు అనే పంచభూతాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని పంచభూతాలు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి. అందులోకి దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు. సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి. వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డును కొడుతూ ఉండాలి. అలా ఉండకపోతే దాన్ని సముద్రం అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపజేయటము, సముద్రంలో నుంచి దారి ఇవ్వటము నాకు వీలు పడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీద వెయ్యకు. నీ దగ్గర ఉన్న వానరాలలో విశ్వకర్మ కుమారుడైన నలుడున్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడాలు నిర్మిస్తూ ఉంటాడు. అటువంటి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువ నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువ నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చిపడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగాల చేత తేలేటట్లు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూరమృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరాలకు ఎలాంటి భీతి లేకుండా కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలను అభీరులు, దాసులు అనేవారు తాగేస్తుంటారు. అందుకని ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడ ప్రయోగించు అన్నాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకు వెళ్ళి అబీరులు, దాసుల మీద పడింది. ఆ దెబ్బకు అక్కడున్న వారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి వెళ్ళి భూమిని పెకిలించగా అందులో నుంచి గంగ పుట్టింది. అక్కడ మందాకిని జలాల లాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి. అక్కడ గోసంపద పెరుగుతుంది. రోగాలు ఉండవు. మనుషులు ప్రశాంతంగా ఉంటారు. అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతము సస్యశ్యామలమవుతుంది అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు. వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రారంభిస్తా అన్నాడు. అప్పుడక్కడ ఉన్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరి నోట విన్నా సీతారామ ప్రభువుకు జై అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లను తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనాల సేతువు నిర్మించారు. 2, 3, 4, 5 రోజులలో 20, 21, 22, 23 యోజనాల సేతువు నిర్మించారు. మొత్తం 5 రోజులలో 100 యోజనాల సేతువు నిర్మాణం అయిపోయింది. మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి అవతలికి చేరుకోండి అని రాముడు అన్నాడు. అప్పుడా వానరాలలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళీ సేతువెక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టును పికిలించి సముద్రంలో పడేసి దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేశారు. ఆ రోజు సముద్రఘోష గొప్పదా, వానరఘోష గొప్పదా అంటే ఎవరూ చెప్పలేకపోయారు. అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్ని రోజులైనా ఆ సైన్యము లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యము లంకను చేరుకుంది. అప్పుడు రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని పిలిచి, మనం అవతల ఒడ్డున ఉండగా సుకుడనేవాడు రాయబారిగా వచ్చాడు కదా, ఎక్కడున్నాడు అన్నాడు. అప్పుడు ఆ సుకుడిని తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాముడు నువ్వెందుకొచ్చావు అని అడిగాడు. బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు. ఇందులో నా తప్పు లేదు. మీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు అన్నాడు. అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి అన్నీ చూశావా అని అడిగాడు. అప్పుడు ఆ సుకుడు నే చూడలేదు అన్నాడు. విభీషణ, వీడిని తీసుకెళ్ళి దగ్గరుండి మన సైన్యమంతా చూపించు. చూపించాక వీడిని వదిలేయండి, వెళ్ళిపోతాడు అన్నాడు.